మ్యామ్, అసలు వాగ్మి అంటే ఏంటి? వాగ్మి హనుమంతుల వారిని వాగ్మి అంటారు. అసలు వాగ్మి అని ఎందుకు వచ్చింది ఆయనకి పేరు? దానికి గల ఏమైనా వృత్తాంతం, ఏమైనా కథ ఉంటే చెప్పరా? మనకి అసలు మాట్లాడటం ఎలా మాట్లాడాలి అనేది గనక రామాయణమే నేర్పిస్తుంది. ఆ నేర్పించడంలో రాముల వారు సీతమ్మ వారి దగ్గర ఎంత నేర్చుకుంటామో అంతే ఆంజనేయ స్వామి దగ్గర కూడా నేర్చుకుంటాం. అందరినీ మెప్పించిన అంటే ఆయన మనకి కిష్కింద కాండలో మొదలవుతారు కదా ఆంజనేయ స్వామి పరిచయం. అక్కడ ఆ పరిచయం కూడా వాల్మీకి మహర్షి మనకి వాగ్మి అనే ఇస్తారు ఆంజనేయ స్వామి. ఇలా అంటే సుగ్రీవుడు రామలక్ష్మణులు దూరంగా రావటం చూసి నన్ను వాలి పంపించాడేమో నన్ను చంపడానికి అని భయపడి కొండలు గుట్టలకి పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు వస్తాడు హనుమ ప్రవేశం, అప్పుడు జరుగుతుంది కిష్కింది కాండలు. ఆగు ఆగు అంటే వస్తారు అనమాట. నువ్వు ఒక రాజువే కదా అంటే ఇక్కడ సుగ్రీవుడితో పాటు మనకి కూడా ఆంజనేయ స్వామి ఇస్తున్నటువంటి ఒక సందేశం అనమాట. నువ్వు ఒక రాజువు కదా, ఎవరన్నా ఇద్దరు మనుషులు కనిపిస్తే నువ్వు అంత కంగారు పడిపోవటమేనా? ఆలోచించవా? నీకు తెలుసు ఈ ప్రదేశంలోకి సుగ్రీవుడు రాలేడు, తన మనుషులు కూడా రాలేరు, ఇక్కడ నిన్ను సంహరించలేరు, ఇది నీకు సురక్షితమైన ప్రదేశం అని తెలిసే కదా ఇక్కడికి వచ్చి మనం ఉంటుంది. ఈ ప్రదేశంలోకి సుగ్రీవుడి మనుషులు రాలేనప్పుడు నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఇద్దరు కొత్త మనుషుల్ని చూడగానే నువ్వు ఒక రాజు అని, నీకంటూ ఒక బుద్ధి జ్ఞానం ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ప్రాణాల కోసం అలా పరిగెత్తడం ఏంటి? ఇది అసలు ఏమన్నా ధర్మమేనా? ఏం చేస్తున్నావు అంటే మనకి ఏదన్నా ఒక కొంచెం కంగారపాటు, తొందరపాటు కానీ ఏదన్నా వచ్చినప్పుడే నువ్వు ఆలోచించాలి. కానీ ఆ తొందరపాటులో గబగబా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడము, అలా పరిగెట్టడం, తోచిన పని చేసేయడం ఇది కాదు కదా చేయాల్సింది. ఎలా ఉండాలి ఒక రాజుగా, నువ్వు ఎంత ఆలోచించాలి, ఎంత సుగ్రీవుడికి చెప్పి ఆయనకి ధైర్యం ఇస్తూ అసలు వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను ఉండు అని చెప్పేసి, నేను కనుక్కొస్తాను, నువ్వు కంగారు పడు, ధైర్యంగా కూర్చో అని చెప్పి వెళ్తారనమాట. అది కూడా ఎలా, ఒక భిక్షు రూపంలో వెళ్తారు. అట్లాగే వెళ్ళి చక్కగా మాట్లాడతారు. మీరిద్దరిని చూస్తుంటే రాజకుమారుల్లాగా ఉన్నారు, కానీ యతివేషంలో ఉన్నారు, ఎందుకు ఉన్నారు అని కూడా అడగడు అనమాట. చూడటానికి రాజకుమారుల్లా ఉన్నారు కానీ యతివేషంలో ఉన్నారు. మీ ధనుర్బాణాలు చూస్తుంటే మంచి దేవతా అస్త్రాలు లాగా ఉన్నాయి, అలాగే మిమ్మల్ని చూసి క్రూరమృగాలు కూడా పరిగెడుతూ ఉన్నాయి, మిమ్మల్ని సాధారణ మనుషుల్లాగా అనిపించట్లేదు మీరు. ఇలా అన్ని చెప్పి తర్వాత తనెవరో కూడా చెప్తాడనమాట. నేను సుగ్రీవుడు అనే రాజు ఉన్నాడు, అతని మంత్రిని, నా పేరు హనుమ అని చెప్పి నిజ రూపం కూడా చూపిస్తాడు. ఆ మాట్లాడిన మాటలన్నీ ఎక్కడ సుత్తి లేకుండా స్పష్టంగా మాట్లాడేస్తాడు అనమాట. అది కూడా పదాలను మింగకుండా. ఇప్పుడు అంటే ఈ కాలంలో వాళ్ళకి మాట్లాడడంలో చాలా స్టైల్ గా ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు, చాలా స్టైల్ గా సగం అక్షరాలు వినపడకుండా మింగేస్తూ అలా మాట్లాడతారు. అలాగే చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా ముందు చాలా సోది చెప్పి ఏంటంటే వినేవాడికి కూడా విసుగు వస్తుంది అనమాట. అలా లేకుండా చాలా స్పష్టంగా క్లియర్ గా మాట్లాడతారు. ఎంత విని అందులోనూ ఆయన మాట్లాడే మాటల్లో ఎక్కడ ఒక అపశబ్దం కూడా ఉండదు, మృదువుగా. అంటే సహజంగా ఇంట్లో కానీ బయట కానీ ఏదన్నా మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒకటి చచ్చండ్రా బాబు ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటుంటా, అట్లాంటి మాటలు కూడా ఆయన దానిలో ఉండవు అనమాట. బాగా వ్యాకరణం చదువుకున్న వాళ్ళలాగా ఉన్నాడు, సంగీత జ్ఞానం కూడా ఉన్నట్టుంది కానీ రాముడు లక్ష్మణుడితో అంటాడు, ఇలాంటి మంత్రి ఎవరి దగ్గర అయితే ఉంటాడో ఆ రాజు నిశ్చింతగా పరిపాలన చేసుకోవచ్చు అని చెప్తాడు. అంటే రాముడి దగ్గరికి ఒక దూతగా వెళ్ళాడు. అక్కడ ఇలా నేను సుగ్రీవుడి దీన్ని అని చెప్పి ఆయన పరిచయం చేసుకున్నాడు కదా, సుగ్రీవుడిని మంత్రిని అని చెప్పి. నాకు ఆయన నచ్చుతాడు అన్నమాట. అంటే మాటల్లోనే ఒక మనిషిని ఆకట్టుకోవాలి. మనం మాట్లాడే మాట ద్వారా అవతల మనిషిని మనం ఎలా ఆకట్టుకోవాలి. అదే మనకి మాట కూడా ఉండదు, మాటే మంత్రము అంటారు చూడండి. మరి ఆయన ఆ మాటలతోనే రాముడు మనసును గెలుచుకున్నాడు, ఆయన మీద ఒక మంచి అభిప్రాయం వచ్చేటట్లు చేశాడు. సో మన ఆకారం ఎలా ఉన్నా ఆకారం చూసి నచ్చడం ఒక విషయం, మనం ఫస్ట్ మాట్లాడినప్పుడు మన మీద ఎలాంటి అభిప్రాయం అయితే వస్తుందో ఆ అభిప్రాయం ఎప్పటికీ పక్క వాళ్ళ మనసులో నిలబడిపోతుంది. మంచిగా మాట్లాడామనుకోండి, చక్కగా మాట్లాడి నవ్వుతో పలకరించడం ఇవన్నీ ఎవరన్నా, అది ఆయన రాముడి దగ్గర పొందాడనమాట. మరి మనకు కూడా అది అవసరమే కదా. అది ఒక బంధువుల దగ్గర కానివ్వండి, ఒక ఉద్యోగానికి కానీ, కాలేజీలో ఎక్కడైనా లేచిన దగ్గర నుంచి ప్రతిదీ మనకి మాటతోనే జరుగుతూ ఉంటాయి. అంత మంచిగా మాట్లాడాడు. ఇక రాముడి దగ్గర అయిపోయింది, ఇక్కడ గెలుచుకున్నాడు కదా స్థానం. వెళ్ళి
సుగ్రీవుడికి రాముడికి స్నేహం కుదిర్చాడు, ఇద్దరు సాధక బాధకాలు చెప్పుకున్నారు, అంతా అయిపోయింది. సీతకి అంటే సీతాన్వేషణకు సహాయం చేస్తానన్నాడు, ఈయన సుగ్రీవుడికి ఇచ్చేస్తానన్నాడు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మళ్ళీ తర్వాత మధ్యలో సుగ్రీవుడికి హెచ్చరిక కూడా చేస్తాడు. ఇట్లా రాముడికి మాట ఇచ్చాడా, మర్చిపోయి వాళ్ళని సంహరించినాక ఆయన చక్కగా అన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వెళ్ళి ఒకసారి హెచ్చరిస్తాడు. మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ అటల్ రూపంలో, నువ్వు ఇచ్చిన గడువు అయిపోయింది, నీకు రాముడేంటో తెలుసు, నువ్వు సహాయం అడిగావు, వెళ్ళి నువ్వు మరి గడువు 4 నెలలు వర్షాకాలం అని ఆగావు కదా, వర్షాకాలం పూర్తయింది, ఇప్పటికైనా నువ్వు రామకార్యం చెయ్యి. ఆయన నీ సహాయం కోసం ఎదురు చూడట్లేదు, ఆయన అంటూ తలుచుకున్నాడు అనుకో, నువ్వు నేను కూడా ఏమి సహాయం చెయ్యక్కర్లా, ఆయన ఒక్కడే రావణాసురుని సంహరించి సీతను తెచ్చుకోగలడు, కానీ మనకి అవకాశం ఇచ్చాడు ఆయన, ఆయనకి సహాయం చేసే అవకాశం మనకి దొరకడం మన అదృష్టం కదా, మనకి ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి కదా. ఇకనైనా ఈ మత్తు నుంచి బయటకు వచ్చి నీ పనిని చేయటం మొదలు పెట్టు, రాముడికి కనుక కోపం వస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో నీకు కూడా తెలుసు అని ఒక హెచ్చరికతో కూడినటువంటి సలహా ఇస్తాడు అనమాట. అంటే ఒక మంత్రిగా ఎలాంటి సలహా ఇవ్వాలో అలాంటి సలహా ఇస్తాడు. ఇది అయిపోయినాక ఆయన మళ్ళా సీతాన్వేషణకి బయలుదేరుతారు. అంగదుడు వీళ్ళందరూ ఒక దిక్కున వెళ్తారు. వెళ్ళి తిరిగి అంతా తిరగగా చివరికి సంపాతి ద్వారా లంకలో సీతాదేవి ఉన్నదన్న విషయం తెలుస్తుంది. అందరూ కూర్చుంటారు. అంటే ఆ సముద్రం ఒడ్డున, ఇప్పుడు సముద్రాన్ని దాటి వెళ్ళాలి, ఎవరు దాటగలరు, అంత పెద్ద సముద్రం ఎవరు దాటగలరు, అందరూ మేము 2 రోజులు వెళ్ళాం, నేను ఇంతకు మించి వెళ్ళలేను, ఇంతకు మించి వెళ్ళనేలంటే ఆ జాంబవంతుడు కూడా నేను కూడా అంత దూరం ఎగరలేనంటే ఆ అంగదుడు నేను వెళ్ళగలను కానీ తిరిగి రాగలనో లేదో అని చెప్తాడు. ఇంకా ఆంజనేయ స్వామి ఒక పక్కకు కూర్చుని ఉంటాడు. అది చూసి జాంబవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి, హనుమ వీరుడివి, నువ్వేంటి ఇంత నీరసంగా ఇలా కూర్చున్నావు, అసలు నువ్వు చేయాల్సిన పనేనా ఇది, నీకున్న శక్తి సామర్థ్యాలు ఇవి అని అప్పుడు ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తాన్ని చెప్తాడు అనమాట. నీ శాపం వల్ల నువ్వు ఇలా, నీకు ఎవరైనా చెప్తే గానీ నీకు తెలియదు. ఇలా అంటే మన పిల్లలకు కూడా, చిన్న పిల్లలు అప్పుడు చాలా కెపాసిటీ ఉంటాయి వాళ్ళకి, పని చేసే ఇదిలో గానీ ఒక ఆర్ట్ గీటింగ్ ఎందులోనైనా ఒక మెమరీ అవన్నీ, కొంచెం పెద్ద అయినాక వాటిని వాళ్ళకు కూడా గుర్తుండకపోవచ్చు. మనం గుర్తు చేసాం అనుకోండి, వాళ్ళు ఇంకా చాలా ఉత్సాహంగా పనులు ఎలా అయితే చేస్తారో అలాగే ఈయనకి కూడా జాంబవంతుడు మొత్తం గుర్తు చేస్తాడు అన్నమాట. అప్పుడు ఇంకా ఆయనకి ధైర్యం వస్తుంది, ఓహో నేను ఈ సముద్రాన్ని దాటగలిగే శక్తి నాకున్నది, అంటే నేను రామకార్యాన్ని నేను చేయగలుగుతాను. ఆయనకి నమ్మకం, తప్పకుండా చేయగలను అనే నమ్మకం కూడా ఆయనకి కలుగుతుంది అనమాట. అప్పుడు లేచి ఆయన విశ్వరూపం చూపిస్తాడు. మొత్తం కొండ మీదకి వెళ్ళి తన రూపం చూపించి, ఇక్కడ వానరులకి భయంగా ఉంది, అంటే టైం సుగ్రీవుడు ఇచ్చిన సమయం అయిపోతుంది, సమయంలోపు కార్యక్రమం అయిపోవాలి. ఎలా హనుమ వెళ్తున్నాడు, పని అవుతుందా లేదా, సీత జాడ తెలుస్తుందా లేదా, వీళ్ళందరికీ సందేహంగా ఉందన్నమాట. అది ఇప్పుడు ఒక మాట చెప్తాడు, నేను రామ బాణంలాగా వెళ్తున్నాను, తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణా చరితే పతి. చారణులు వెళ్తున్న మార్గంలో వెళ్తున్నాను, రామ బాణం లాగా. రాముడు ఒక బాణాన్ని సంధిస్తే ఆ బాణం పని పూర్తి చేసుకునే వస్తుంది. నేను కూడా రాముడు సంధించినటువంటి బాణాన్ని, నాకంటూ పనేం లేదు, నా పని రాముడు పని చేయడమే నా పని, అందుకని నేను కూడా రాముడు వదిలిపెట్టినటువంటి బాణాన్ని, ఆ బాణం అలాగే వెళ్ళి నేను శీఘ్రంగా సీతమ్మ వారిని చూసి వస్తా. అది కూడా ఎలా చెప్తాడు, ఇంకోటి ఆ మాట చెప్పి చూడడమే కాదు, ఒకవేళ లంకలో సీతమ్మ వారు కనిపించలేదనుకో, రావణాసురుడు ఎక్కడ దాచిపెట్టిన, నరకంలో పెట్టినా స్వర్గంలో పెట్టినా ఇంకెక్కడైనా ఎక్కడ దాచిపెట్టినా ఎక్కడ కూడా నాకు కనిపించలేదనుకో, నా తోకతో లంకా నగరాన్ని పెకిలించుకుని తీసుకొచ్చేస్తాను. అంటే అవతల వాళ్ళు భయంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎంత ధైర్యం ఇవ్వాలి, అంటే తన నమ్మకాన్ని తను చేయగలడనేటువంటి తన కాన్ఫిడెన్స్ ని, నేను తప్పకుండా చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ తనకి ఉండి పక్క వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనమాట. సో ఎప్పుడు మనం నిరుత్సాహానికి చేయలేమో అని నిరుత్సాహపడకూడదు అని చెప్తా, అంత ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చి ఇంకా బయలుదేరుతాడు. చక్కగా వెళ్ళి మళ్ళా సీతమ్మతో మాట్లాడతాడు. ఇక్కడ రాముడితో మాట్లాడింది వేరు, వానరులతో మాట్లాడింది వేరు, కానీ సీతమ్మ దగ్గర వచ్చేటప్పటికి విషయం వేరు. ఎందుకంటే అప్పటికే ఒకసారి
రావణాసురుడు ఒక ఎత్తి రూపంలో వచ్చి ఆమెను మోసం చేశాడు. అదే కాక ఆయన అంతా ఎతికి అశోకవనంలో చెట్టు మీద కూర్చునేటప్పటికి అప్పుడే రావణాసురుడు వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేసి తినేస్తాను, ఈ మాటలన్నీ అనేసి ఉంటాడు అనమాట. అంతా ఆమె చాలా బాధపడుతూ ఉంటారు సీతమ్మ వారు. ఆయన కూడా ఒక 4 రోజులే సమయం ఇస్తాడు రావణాసురుడు. 4 రోజుల్లో కనుక నువ్వు నీ మనసు మార్చుకోకపోతే నేను తినేస్తాను, ఇలా బెదిరిస్తూ ఉంటాడు. అవన్నీ చూస్తాడు చెట్టుపై నుండి. ఆమె శోకంలో ఉంది. ఇప్పుడు ఈమె నెలతో ఎలా మాట్లాడాలి? అసలు ముందు నేను రాముడు నన్ను పంపించాడు, నేను రామదూతనని ఎలా నమ్మించాలి? ఇక్కడ మాట్లాడడం అనేది ఆంజనేయ స్వామికి ఒక పరీక్షలానే ఉంటది అనమాట. ఎలా నమ్మించాలి, ఏ భాషలో మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడితే ఆమె నన్ను ఒప్పుకుంటది, సంస్కృతంలో మాట్లాడాలా, ఆ భాషలో మాట్లాడితే మళ్ళీ నేను కూడా ఒక రావణాసురుని లాగా ఇక్కడుండి ఈ రాక్షసులు ఎలా ఉంటుందో అలాగే అనుకుంటారా, తన నేపాలి అంటే జనకపురి భాష అనేటువంటి అక్కడ అవధి భాషలో మాట్లాడాలా, ఇవన్నీ ఆలోచించుకుని చివరికి అసలే ఎలా మొదలు పెట్టాలి అది కూడా ఆయన వెళ్ళి నన్ను రాముడు పంపించాడని చెప్తే నమ్మేదమ్మా, ఎలా నమ్ముద్ది అని చాలా ఆలోచించి ఒక ప్రణాళిక రచించుకుంటాడు. చెట్టుపై నుండే ఉంది అయోధ్య నగరం, ఒక నగరం ఉంది. జనక మహారాజు అక్కడ అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు రాముడు. ఇలా రాముడు జనక మహర్షి చెప్పిన విధంగానే సీతాదేవికి కొంచెం ఒక ఆనందంగా, అంటే ఇక్కడెక్కడో ఎవరో రాముడు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి లేదు అప్పుడే కదా వినపడుతుంది, ఒక ఆనందం లాంటిది కలుగుతుంది అనమాట. రాముడు మాటని ఇలా తలపైకి చూడంగానే ఆయన కనిపిస్తాడు. దిగొచ్చి చిన్ని పిల్లిలాగా వస్తాడు ఆమె దగ్గర, నమస్కారం పెట్టి ఆ రామ కథ అంతా చెప్తాడు. మళ్ళీ అంటే ఒక్కసారి ఆమెకున్న అనుభవంతో నమ్మలేక తను చెప్తాడు మొత్తం. ఇలా కలిసాడు కిష్కింధపురిలో, సుగ్రీవుడికి రాముడికి మైత్రి అయింది, ఇదంతా చెప్పినాక సరే అసలు రాముడు ఎలా ఉంటాడు, ఆయన రూపురేఖలు ఏంటి, ఆయన శరీర వర్ణన చేయమంటారు. అదంతా చేసినాక సరే పక్కన లక్ష్మణుడి గురించి చెప్పు అంటది అమ్మవారు. అంటే రాముడి గురించి ఎవరైనా అంటే చెప్పంగా విని కూడా ఉండుండొచ్చు కదా, తను చూసాడో లేదో తెలీదు, ఎవరో ఒకళ్ళు మాట్లాడుకుంటే విని ఉండొచ్చు. అదే లక్ష్మణుడి గురించి అంటే అంతగా రాముడి గురించి మాట్లాడినంత లక్ష్మణుడి గురించి తక్కువ కదా, ఈ రూపురేఖలు వర్ణించి మాట్లాడుకోవటం తక్కువ కదా, అది నిజంగా తెలుసుంటే అది కూడా చెప్పు అంట. ఇంకా అదంతా చెప్పినాక అప్పుడు ఆమెకి కొంత నమ్మకం కలుగుతుంది అని. అక్కడ కూడా సీతమ్మ వారికి ధైర్యం కలిగేటట్టు మాట్లాడతాడు. నీకోసం రాముడు ఎంతో తపిస్తున్నాడమ్మా, నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆయన నీకోసమే ఎదురు చూస్తున్నాడు అని ఆయన ఇచ్చినటువంటి ఉంగరం కూడా ఆమెకి ఇచ్చి, అప్పుడు ఇచ్చిన తర్వాత నమ్ముతుంది అనమాట. అన్ని చూసి ఇంత కష్టపెడుతున్నాడు, రామ్మ నేను తీసుకెళ్తాను, నా భుజాల మీద ఎక్కువ నేను తీసుకెళ్తానంటే ఆమె రామనని అనడం. మళ్ళా ఆమె తన చూడామణిని ఇచ్చుద్ది అనమాట. ఇది తీసుకుని బయలుదేరుతాడు. బయలుదేరుతారు, రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు. వీళ్ళందరి దగ్గర ఒకలా మాట్లాడాడు కదా, ఇంకోలా ఇక్కడ ఒక దూతగా మాట్లాడాలి, రాముడు శక్తి సామర్థ్యాల గురించి చెప్పాలి, సీతమ్మ పాతివ్రత్యం గురించి చెప్పాలి, ఇవన్నీ రావణాసురుడికి చెప్పాలి. అందులో ఆయనకి అహంకారం ఉంది, గర్వం ఉంది, అన్ని ఉన్నాయి. పోనీ అతను చదువుకొని వాడా, మంచి విద్వాంసుడు, ఒక విద్వాంసుడితో ఒక విద్వాంసుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఇద్దరు జ్ఞానులే కానీ ఈయన మూర్ఖత్వంతో కూడినటువంటి జ్ఞాని. అతనితో మాట్లాడడం వెళ్ళి చక్కగా మెచ్చుకుంటాడు. ముందు సహజంగా మన విరోధుల్లో ఏదైనా ఒక మంచి లక్షణం ఉన్నా మనకు మెచ్చుకునే అలవాటు ఉండదు, కానీ రాముడు హనుమ మెచ్చుకుంటాడు రావణాసురుడిని. ఆయన్ని చూడంగానే ఎంత రూప సౌందర్యము, ఇంత మంచి జ్ఞాని, వేదాంతాలు తెలిసాడు, వేదాలు పురాణాలు అంత జ్ఞానం ఉన్నటువంటి వాడు, వీరుడు, ఇన్ని ఉన్నాయి. ఒక్క ఈచ స్త్రీలోలత్వం, గర్వం ఇవి కనుక లేకుంటుంటే ఇంద్రుడు కూడా ఈయనతో ఎందుకు పనికొస్తాడు అని ఆయనను మెచ్చుకుని ఇక ఆయన పరిచయం చేసుకుంటాడు. నేను రాముడు దాసుణ్ణి, సీతా అన్వేషణ కోసం వచ్చాను, నీవు ఆయన ఇచ్చేయి అని. రాముడి యొక్క బలపరాక్రమాల గురించి చెప్తాడు అనమాట మొత్తం వివరంగా. ఎలా ఎవరిని ఎలా సంహరించాడు ఏంటి, ఆయన యొక్క బలపరాక్రమాలు. ఎక్కడ తన గురించి ఒక్క మాట కూడా చెప్పుకోడు. అలాగే సీతమ్మ దగ్గర చెప్పేటప్పుడు కూడా నాలాంటి వానర సేనలు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ అంటే, వాళ్ళతో పోల్చుకుంటే ఈయన తక్కువ, ఈయన ఎందుకంటే వాళ్ళు తక్కువ అంటే మన గురించి ఎప్పుడు అంత గొప్పగా మనం చెప్పుకోకూడదు. ఎక్కడ ఎట్లా మాట్లాడాలి, ఆయన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ కూడా నేను బలవంతుణ్ణి, నాకు దగ్గర ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పాల, కానీ వాటన్నిటినైనా చేతల్లోనే చూపించాడు. మన దగ్గర ఉన్న వాటిని మనం గొప్పగా చెప్పుకునే దానికన్నా మన దగ్గర ఎంత ప్రతిభ ఉన్నది, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని
మన చేతల్లో చూపిస్తే అవతల వాళ్ళే మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. అది హనుమ నేర్పించేది అన్నమాట. ఇట్లా రావణాసురుడికి మంచి లెసన్ నేర్పిస్తాడు. విభీషణుడు వస్తాడు, శరణుకోడి, రాముడు శరణుకోడి వచ్చినప్పుడు సుగ్రీవుడు, జాంబవంతుడు, అంటే రాముడు అందరి అభిప్రాయాలు అడుగుతాడు, అందరినీ చెప్పమంటాడు, చెప్తారు. రాముడు అడిగేదాకా హనుమంతుడు చెప్పడు. విభీషణుడితో పరిచయం ఉంది ఒక్క హనుమంతుడికి. విభీషణుడు చూసింది ఆయన ఒక్కడే, మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు. అప్పుడు వచ్చాడు రావణాసురుడు తమ్ముడు కాబట్టి అని వాళ్ళు వేరేగా ఆలోచించి శత్రువుకి మనం సహాయం చెయ్యడమా అన్న భావనతోనే వాళ్ళు ఆలోచించి చెప్పారు. రాముడు అడిగేదాకా చెప్పలేదు హనుమ నీ ఉద్దేశం ఏంటి, ఇద్దామా వద్దా అని అడిగితే అప్పుడు కూడా చూడండి ఎలా అంటాడు, నన్నే అడిగాడు కదా అని ఇదవ్వకుండా, రామా నీకు తెలియని విషయమా, మమ్మల్ని ఏదో నువ్వు అడగాలని అడుగుతున్నావు కానీ నీకంటూ ఒక మంచి జ్ఞానివి నువ్వు, నీకు అన్ని విషయాలు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు నీకు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిగానే తీసుకుంటావు, కానీ మాకు విలువిచ్చి మాకు గౌరవం ఇచ్చి మా అభిప్రాయాలు నువ్వు తెలుసుకుంటున్నావు, అందుకు సంతోషపడాలి, అందుకని నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా అని చెప్తాడు అనమాట. విభీషణుడు మంచివాడు, ధర్మాత్ముడు, వీళ్ళందరూ చెప్పినట్టు కాదు, ఇతన్ని మన పక్షంలో చేర్చుకోవటం వల్ల మనకి చాలా ఉపయోగాలే ఉన్నాయి, అవన్నీ చక్కగా వివరించి చెప్పి ఆయన హనుమంతుడు చెప్పిన దాని ప్రకారం విని రాముడు ఆయనని తీసుకుంటాడు. ఎందుకంటే అంతకు ముందు కూడా సీతమ్మ వాటిని చూశారు కదా, అట్లా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వానరులందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు, హనుమ వస్తున్నాడు, ఇది చూస్తుండగానే ఏంటి వస్తున్నాడు చూసాడా లేదా, వీళ్ళకి కంగారు కదా, ఒక పిల్లాడు పరీక్ష రిజల్ట్ చూసుకుంటున్నాడు, ఏమైంది అని తల్లిదండ్రులకి కంగారు కదా, ఏ క్లాసు ఏంటని తర్వాత నేను పాస్ అయ్యానంటే సో టెన్షన్ తగ్గిపోతుంది కదా వీళ్ళకి. అలాగే ఆయన కూడా చూశాను అన్నాడు, ఇంకా అది వాళ్ళకి అర్థమైపోయి కెడింతలు కట్టడం మొదలెట్టాడు. ఇక్కడేం చేస్తాడు, ఆ లంకలో ఆయన చేసినటువంటి పనుల గురించి మాత్రమే చెప్తాడు వానరులకి, వాళ్ళ దగ్గర చెప్తాడు తన ధైర్య సాహసాలు, అంటే రాక్షసుల్ని అక్కడ ఎలా సంహరించాడు ఏంటి అవి చెప్తాడు. ఎందుకంటే అక్కడ చెప్పాలి, అక్కడ ఉత్సాహం రావాలి, హనుమంతుడు ఇలా చేశాడు కదా, మనం కూడా వెళ్ళి ఇంకా 2 రాక్షసులు సంహరించేయాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, మనం కూడా ఈ రామకార్యంలో మనదంటూ భాగం ఉండాలి అనే ఉత్సాహం వాళ్ళకి కలగాలని దగ్గర నుంచే నేర్చుకోవాలి, ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి నేర్చుకోవాలి నిదర్శనం హనుమంతుల వారు. అదే మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు ఏవి చెప్పడు, రాక్షసుల్ని ఎలా సంహరించిన తన ప్రయాణం గురించి కానీ అదేమి చెప్పకుండా సీతమ్మని చూసింది, సీతమ్మ తనకేం చెప్పిందో అది మాత్రమే చెప్తా లంకా నగరాన్ని వర్ణిస్తూ చెప్తాడు. అంటే అసలు అంటే మరి అది చెప్పాలి కదా, ఎలా ఉంది మరి వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి కదా, అది మాత్రమే అంటే ఎక్కడ ఎవరికి ఎంత ఏమేమి చెప్పాలి. థ్యాంక్ యూ అండి.